ఫన్నీ మోజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇక్కడ సబ్స్క్రిప్షన్ నోట్ చెప్తుంటే మధ్యలో నీ గోలేట్రా తుప్పా చదవా. వీడికి ఫ్యాక్షన్ పూలకాలు వచ్చినట్టుకున్నా చూసారు కదా. ఆడికే అన్ని పూలకాలు వచ్చాయంటే మీకు కూడా నవ్వుల పూలకాలు తెప్పించే మంచి సిరీస్ తోనే మేము ముందుకు వచ్చేసాం. అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటను గట్టి కొట్టండి. అప్పుడు ఏ పాసు లేకుండా డైరెక్ట్ గా మేము చేసే వీడియోలు మీ సెల్లోకి వచ్చేస్తాయి. అదిగది రే నువ్వేనా చెప్తావా? సర్బత్ మోకం వేసుకుని సరబా అని చంపేస్తున్నావు కదరా. సరేలేండి, లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దామా? యాక్షన్. అమ్మా చిరత పుల్ల గిట్టే పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడా. ఏదో ఒకటి చెయ్యే. నేనేం చేయగలనరా? అంకుల్ గారు మీరు ఏదో చేస్తారా, లేదంటే ఈ కత్తి నన్ను నేనే పుట్టించుకోమంటారా? ఒరేయ్ నువ్వు గాబరా పడి నన్ను గాబరా పెట్టకురా, కాస్తంత ఆలోచించని. ఇప్పుడేం ఆలోచిస్తారండి బాబు? చావు చదరంగంలో పావులాగా మన వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలంటే మిమ్మల్ని అడుపు పంపించి ఆవిడ ఇడుపు పంపించి ఆవిడింటికి వెళ్ళిపోవడం మంచిది. తర్వాత సంగతి తర్వాత. అరే మనిషానారెడ్డి ముహూర్తం చూసుకుని పంపిస్తాడేట్రా, పంపు. ఈడొకడు ఇక్కడ భయంతో కాళ్ళు చేతులు వణికిపోతుంటే ఈడు మాత్రం క్యారెక్టర్ దిగట్లేదు. మనం కూడా ఒకటి రట్టించేద్దాం. రే ఇక్కడ పంపు లేదురా, నువ్వే ఉంది. ఏంటండి అంకుల్ గారు అమావాస్య రోజు అర్ధరాత్రి గడియల్లో కన్నారా ఏంటి? అర్థం పర్థం లేకుండా మాట్లాడతాడు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే స్లోగన్స్ ఏంటంటే సంబంధం లేకుండా గుణపం గువ్వలో తింపియాలి. అలాగే గువ్వ ఏదో ఐడియా బ్రెయిన్ లో ట్రైన్ లా పరిగెట్టేస్తుంది. ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుందిరా. కరెక్ట్ గా చెప్పారు వెనక. ఇప్పుడు నువ్వు ఈ ఆపదను మమ్మల్ని ఆదుకోలరా. నేనేం చేయగలనరా? నీ దగ్గర ఎప్పటి నుండో దాచి ఉంచిన ఆ బ్రహ్మాస్త్రాన్ని బయట తీయాల్సిన సమయం వచ్చిందో ఎలక. వీరుడిపై రెచ్చిపో, దెబ్బకు ఒక్కొక్కడు తుల్లిపోరు ఇక్కడ నుండి. వర్కౌట్ అవుతుందారా మహి? నువ్వు వర్కౌట్ చెయ్యాలి కానీ అందరూ అలౌట్ అయిపోతారా. అలా అయితే నేను సిద్ధం రా. ఏందిరా మన సీమ నాటు బాంబు కన్నా ఇంత పవర్ఫుల్ గా ఉండాది. ముక్కులు పగిలిపోతా ఉంటాయి. త్వరగా పదండ్రా, పదండి. అరే బసవా బండి తీరా, ఊపిరి ఆడట్లేదు. తాత త్వరగా బండి తీయ, తర్వాత చూసుకున్న వాళ్ళ గురించి. నాయనేడ్రా బిడ్డ. ఆల్రెడీ బండి ఎక్కిసాడు తాత, నువ్వు పోనీ. అన్నా నేను వచ్చేసాను, పదండీడ నుండి పోదాం. సరేరా వీరప్ప, బండిది. యాడికి పోతారు నా కొడుకులు? బాలరెడ్డి, కొండారెడ్డి, ఒక్క నిమిషం. ఎలా వెళ్ళిపోయారేట్రా? కొంచెం మిస్ అయిపోయారు. లేదంటే ఫుట్బాల్ ఆడినట్టు ఆడేసుకునేవాడిని. తింతయ్యా ఎక్కడికి పోతావురా? ఏమన్నా ఉంటాగా, తేలుస్తా నీ సంగతి, తేలుస్తా. తింతయ్యా ఎన్నాళ్ళైందప్ప నిన్ను చూసి. మాట్లాడకప్ప నాతో. ఏం తక్కువ చేశానురా నీకు అసలు? అది కాదు నాయనా. చెప్పినా కదా మాట్లాడకప్ప. ప్రయాణం అంతా అలసటిగా సాగినట్టుగా ఉంది. వెళ్ళి తయారయ్యరా. హాయ్ తాత, నీ మీసాలు భలే ఉన్నాయి తాత. ఏ నూనె రాత్తవేటి? పౌరుషంతో పెరిగిన మీసాలు రా మనవడా, నూనె అవసరం లేదు. సర్లే గాని ఇంతకీ నీ పేరేంట్రా? మనిషేనారెడ్డి తాత. ఆహా, మీ నాయన మంచి పేరే పెట్టాడబ్బి. సరే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకునిరా, కూడు తిందువు గాని. కూకోరా మనవడా, పెట్టండ్రా కంచం. పులిబిడ్డ లాంటి నా పిల్లోడి ముందు ఇత్తడి కంచం పెడతావా? తోట్క తీస్తానా కొడక. క్షమించండి అయ్యగారు, తప్పైపోయింది. రే ఈరప్ప, ఈడి తోలు ఒలిచి జోళ్ళు కొట్టరా. మళ్ళీ ఈ ఇంట్లో ఈడి నోటి నుంచి తప్పైపోయిందనే మాట వినకూడదు నేను. పో, ఇన్ని తోలుకు పోరా ఇండి. పాపం ముసలాయన తప్పు అయిపోయింది అంటున్నారు కదా అంకుల్, వదిలేయండి. ఏమా నీ కొడుకు గొంతు లేస్తాండాది. ఇంకా సీమ కట్టుబాట్లు అలవాటైనట్లు లేవు, అవి ముందు నేర్పించు. క్షమించండి అన్నా, చిన్న పిల్లోడు కదా, నేర్చుకుంటాడులే. ఒరేయ్ క్షమాపణ అడుగు మావయ్యని. సారీ మావయ్య. సరేలే అబ్బి, ఇన్నాళ్ళు మీ అమ్మ ఏం వండి పెట్టినాదో తెలియదు గాని బక్క చిక్కిన కోడి మాదిరుండావు. ఇప్పుడు మస్తుగా మేపి పహిల్వాన్ లాగా తయారు చేయాలా. నా పగని నువ్వే పెద్దయ్యాక తీర్చాలి. ఏంది సరేనా? మనశ్శాంతిగా మటన్ కర్రీ మిక్కుదాం అనుకుంటే ఈడేట్రా బాబు పగలో ప్రతీకారాలని ప్రాణాలు తోడేస్తున్నాడు.
ఏందబ్బి ఉలుకు పలుకోలేదు? అలాగే మావయ్య. అబ్బా చెవులో సీసం పోసిన మాదిరి సమ్మగా ఉంది. నువ్వు మావయ్య అంటుంటే తినబ్బి తిను. ఎలా మర్యాద మూలం సెట్ ఎక్క ఫుడ్ పెట్టే బెడ్డ మీదకి ఎక్కించినట్టు ఉన్నారు. ఇంతకీ ఈ మణిగారి పరిస్థితి ఏంటో ఒకసారి కాల్ చేసి కనుక్కుందాం. హాయ్ రమ్మని. హాయ్రా మావా, చెప్పు. ఏంటి అక్కడ పరిస్థితి? అంతా సేఫేనా? సేఫేరా. మరి ఎందుకైతే అలా నొప్పులు పడిపోతున్నా? నీ అబ్బా వద్దు వద్దు అన్న పేకల దాకా ఫుడ్ కుక్కి తినిపించారా. అది అరగడానికి అటు ఇటు నడుతున్నాను. నాది సేమ్ ప్రాబ్లం రా మావా, కానీ అరగదు అన్న ఆలోచన లేదులే. ఏ మన పొట్ట లోపల 2 గంగా మిక్సీ గ్రైండర్లు ఉంటారే, అరిగించి పారేస్తాయి. ఈ సొల్లు కబుర్లకేం తక్కువ లేదు కానీ ఇంతకీ ఎలగడ ఎలాగున్నాడు? ఆడి బయట కుక్క పిల్లలతో ఆడుకుంటున్నాడు రా. మరి మా అమ్మరా? మీ అమ్మకే మారాన్లా చూసుకుంటున్నారు. ఒక్క సెకండ్ కూడా పక్కకు పంపించట్లేదు. సర్లేరా, ఆ సంగతులన్నీ పక్కన పెడితే ఇప్పుడు మనకున్న పెద్ద ప్రమాదం ఆ వీర్రాజు గడు. ఎప్పుడు వచ్చి ఏ నిజం చెప్పేస్తాడా అని భయంతో కాలు చేతులు ఆడట్లేదు నాకు ఇక్కడ. అవును రమ్మని, అది తలుచుకుంటే నాకు ఇక్కడ ప్యాంట్ తడిసిపోతుంది. నాకన్నా రిస్క్ నీకే ఎక్కువ ఉందిరా. ఐస్ క్రీమ్ కోను జాగ్రత్త. ఆ బాలరెడ్డి గారికి నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్ అని తెలిస్తే పేక్ కోసేస్తాడు. ఆ విషయం నాకు కూడా తెలుసా, నువ్వు పదే పదే గుర్తు చేయక. సర్లే, ఎవరో వస్తున్నారు, తర్వాత కాల్ చేస్తాను. బాయ్.